ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలపై నిషేధం విధించడం రేవంత్ నిరంకుశ పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలు విమర్శించారు. ఉద్యమాల పురిడిగడ్డ ఉస్మానియాలో నిరసన తెలిపే హక్కును కాలరాయడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. ఓయూలో ధర్నాలు, ర్యాలీలను నిషేధిస్తూ ఇచ్చిన సర్క్యులర్కు వ్యతిరేకంగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ప్రారంభించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్తో కలిసి దీక్ష శిబిరాన్ని తుంగబాలు సందర్శించి మద్దతు ప్రకటించారు. సర్కులన్నీ విడుదల ఉస్మానియా విద్యార్థి సంఘాల 13వ తారీఖు 2025 ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఇచ్చినటువంటి సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ రోజు ఉస్మానియా సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇలా నిరసన దీక్ష చేస్తున్న సందర్భంలో ఇలా ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో కనీసం ఇలా దీక్ష చేసుకుంటుంది, కనీసం ఒక మ్యాట్ కూడా పర్మిషన్ లేకుండా ఎర్ర టెండలో ఇలా దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో అనేక ఉద్యమాలకు ఆనాడు వందే మాతరం ఉద్యమం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ప్రజా సంఘాలకు సంబంధించిన ఉద్యమాలు కావచ్చు, దళిత ఉద్యమాలు కావచ్చు, అనేక ఉద్యమాలు చేసినటువంటి ఘనత ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్నటువంటి చరిత్ర. ఇలా యూనివర్సిటీలో ఎటువంటి ఉద్యమాలు చేయొద్దని చెప్పి ఒక సర్క్యులర్ ఇవ్వడం మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. అన్ని విద్యార్థి సంఘాలు కూడా మేము మొదటి నుంచి కూడా మీ సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రానున్న రోజులలో ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి సర్క్యులర్ని వెనక్కి తీసుకున్నంత వరకు కూడా అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని అన్ని పార్టీల దగ్గరికి వెళ్లి కూడా గతంలో ఏ విధంగా ఉండిన యూనివర్సిటీ పరిస్థితులు అదే విధంగా ఉండడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే 16 నెలలుగా ఇలా విద్యాశాఖ మంత్రి లేక ఇలా విద్యా వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇలా విద్యాశాఖ మంత్రి ఎవరే అంటే ఇలా రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇలా విద్యాశాఖ మంత్రిగా ఆయన ఇచ్చినటువంటి సర్క్యులర్ ఆయన కనసాగల్లో ఈ ఉస్మానియా యూనివర్సిటీకి సర్క్యులర్ జారీ చాలా చిగ్గుచేట అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు ఇచ్చినటువంటి సర్క్యులర్ను వెనక్కి తీసుకున్నంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలపై నిషేధం విధిస్తూ ఇచ్చిన సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆర్ట్స్ కాలేజీ ముందు ఐక్య విద్యార్థి సంఘాలు చేస్తున్న నిరాహార దీక్షకు ఆయన హాజరై మద్దతు ప్రకటించారు. ఉద్యమం, పోరాటాలు ఉస్మానియా మట్టికి తెలుసని ఎర్రోల పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాగే నిర్బంధాలు ప్రయోగించిందని గుర్తు చేశారు. అండదండలతో యూనివర్సిటీలో ఒక నిర్బంధ వ్యవస్థ కనబడుతూ ఉన్నది. 100 సంవత్సరాల చరిత్రలో యూనివర్సిటీ ఎప్పుడు ఇలాంటి నిర్బంధం లేదు. అంత పెద్ద ఉద్యమం జరిగినప్పుడు స్వతంత్ర ఉద్యమమైనా, వందే మాతరం ఉద్యమైనా, తెలంగాణ మలిదశ ఉద్యమ సందర్భంలో కూడా ఇలాంటి నిర్బంధ కాండం ఈ యూనివర్సిటీలో లేదు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి 6 గ్యారంటీలు సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ కింద ఈ తెలంగాణ ప్రజలకు మేము ఇలా ప్రజాస్వామ్యం కల్పిస్తామని చెప్పిండు. కానీ యూనివర్సిటీలో ఇలా ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం కూనైపోయింది. విద్యార్థులకు దక్కాల్సినటువంటి ప్రాథమిక హక్కులను కాలరాస్తా ఉన్నారు, భావ స్వేచ్ఛ ప్రకటనను కాలరాస్తా ఉన్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. విద్యార్థులు అడిగేటువంటి వాటి న్యాయమైన డిమాండ్స్, మాకు నల్లలలో నీళ్లు టైంకి రావట్లేదు, స్నానాలకు నీళ్లు లేవు, వాటర్ ట్యాంకుల నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, ఇలా బాత్రూంలలో నీళ్లు లేవు, మేము తింటా ఉంటే పురుగులు వస్తా ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ సరైన టైంలో రావట్లేదు. ఇవన్నీ అడుగుతున్నందుకు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వట్లేదు. యూనివర్సిటీలో బ్యాక్లాగ్ పోస్టులు పెండింగ్ లో ఉన్నాయి, వాటిని ఫిల్అప్ చేయమని అడుగుతున్నందుకు ఇలా విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేయడానికి ఇలా యూనివర్సిటీని వేదికగా తీసుకొని ఇలా యూనివర్సిటీలో అతంత్రాలు నడుస్తూ ఉన్నాయి. డెఫినెట్ గా విద్యార్థుల పక్షాన మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే మీరు ఇచ్చినటువంటి సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలి, విద్యార్థుల న్యాయమైనటువంటి డిమాండ్స్ నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం.